మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల గురించి పెట్టినారో ఆ ఇళ్ల స్థలాల గురించి క్వశ్చన్ చేసింది నేను, కొట్లాడింది నేను. అర్థమైందా? క్వశ్చన్ చేసింది నేను, అడిగింది నేను, ప్రశ్నించింది నేను. మిగతా ఛానళ్ళు మరి శాటిలైట్ ఛానళ్ళ ఓనర్లు కూడా పోయి వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అంత కొట్లాడలే, అంత కష్టపడలే, ఎక్కడ కూడా ఒక వార్త రాయలే. ఈ జవహర్లాల్ నెహ్రూ సొసైటీ గురించి ఎక్కడ కూడా వార్త రాయలేదు. నువ్వు అన్నావు కదా సీనియర్ జర్నలిస్టులు వస్తే కుర్చీలు ఇయ్యరు, గది ఇయ్యరు అని చెప్పి. నేను ఎందుకు కొట్లాడినా చెప్పాలనా? అదే సీనియర్ జర్నలిస్ట్, ఎందుకంటే అందరికంటే నేను చాలా చిన్నదాన్ని. సీనియర్ జర్నలిస్టుల మీద గౌరవంతో, వాళ్ళ మీద ఒక అభిమానంతో మా దృష్టికి సమస్య తీసుకొచ్చినారు కాబట్టి సో వాళ్ళకి కట్టుబడి మర్యాదపూర్వకంగా వాళ్ళ కోసం కొట్లాడాను ఈ రోజున. ఇదే మార్నింగ్ న్యూస్లో ఎన్నోసార్లు ఇదే జవహర్లాల్ నెహ్రూ ల్యాండ్స్ గురించి ఇప్పటికి కూడా ఉంటాయి రికార్డ్స్లో, మా ఛానల్ ఎత్తుక్కోండి పోయి. కొట్లాడినటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి, దాని గురించి మాట్లాడినటువంటి వీడియోలు ఎంతో మంది ఉన్నారు. నిజానికి కొంతమంది గుర్తుపెట్టుకొని కాల్ చేసి థ్యాంక్స్ చెప్పకపోయినా ఒకళ్ళిద్దరు సీనియర్ జర్నలిస్టులు మాత్రం నిన్న నాకు కాల్ చేశారు. అమ్మ శ్రావ్య ఈరోజు రవీంద్ర భారతిలో తీసుకుంటున్నామమ్మ, చాలా సంతోషం, దీంట్లో మీ పాత్ర కూడా ఉందని. చాలా హ్యాపీ అనిపించింది, నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. కానీ అదే పట్టాలిచ్చి నువ్వు 100 మాటలు మాట్లాడినవు చూడు, అక్కడ కూర్చున్న జర్నలిస్టులు అందరూ మీ మాటలకు అబ్బుబ్బి తొప్పిపోయి ఇట్లా చప్పట్లు కొడుతున్నారు చూడు. చాలా బాధ అనిపించింది, గుండెల్లో చాలా బాధ అనిపించింది. వాళ్ళకు కూడా తెలుసు యూట్యూబ్ ఏం చేయగలుగుతుందో తెలుసు, యూట్యూబ్ ఏం చేసిందో తెలుసు, ఎవరు ఏం మాట్లాడారో తెలుసు, ఎవరు ఎట్లా అంటోలో కూడా వాళ్ళందరికి కూడా తెలుసు. కానీ మీరన్న మాటలకి చప్పట్లు కొట్టి వెనకాలకి వెళ్ళి నవ్వుతున్నారు చూసినరా, అక్కడ జర గుండెల నొప్పిగా ఉన్నది. అరే దేనికోసం రాబాయ్ కొట్లాడింది, ఎవరి కోసం కొట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యూట్యూబ్ల కోసం నువ్వేం చేసినావయ్యా రేవంత్ రెడ్డి? నువ్వేమని చేసినావా? తాటి మట్ట కూడా చేయలే. ఒక్కడికేమో 5 కోట్లు ఇస్తావంటుర్రు, ఇంకోటికేమో 2 కోట్లు ఇచ్చినావంటారు. మిగిలిన ఛానల్స్కి ఏం చేసినావు నువ్వు? ఎవరికైనా ఏమైనా ₹1 ఇచ్చింది ఉందా? మీ కాంగ్రెస్ వాళ్ళు అందరు కూడా పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ అంతే, బీజేపీ కూడా అంతే, అన్ని పార్టీలు అంతే. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయడు. అందుకే అగో అటువంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకొని ఛానల్ నడిపి పబ్బం గడిపించుకుంటున్నారు. అర్థమైందా? ఓకే, ఇక మాట్లాడితే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీ మీద ఎప్పుడైతే నువ్వు కృష్ణానగర్తో యూట్యూబ్ ఛానల్ని పోల్చినవో మీ మీద మంచి అభిప్రాయం ఉంటే సగం సంఖ్య నాకిపోయింది. ఇప్పుడు పూర్తిగా పోయింది. ప్రజల పక్షాన మాట్లాడే మాలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాకైతే గుండె ధైర్యం ఎక్కువ. గుర్తుపెట్టుకో, గుండె ధైర్యం ఎక్కువ. ఎవరితోనైనా ఎక్కడికైనా వచ్చి కొట్లాడి అవసరమైతే ప్రాణాలు అర్పించే ధైర్యం కూడా నా దగ్గర ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి యూట్యూబ్ అని ఆ కేటీఆర్ మొత్తుకున్నాడు. ఏమైండు? అమెరికా పోయి తిరుగుతున్నాడు. నేను ఎందుకు? బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి. నువ్వు 9 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సంఘన అర్పించేసినావు. 9 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్ పట్టించేసినావు. ఒక్క పని ఏం చేసినావు చెప్పు? ఇవన్నీ మాట్లాడుతున్నందుకు నీకు కడుపుల మంట. ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం కదా రేవంత్ రెడ్డి గారు, అందుకే మీకు కడుపుల మంటలేస్తూ ఉన్నది. ఎందుకు మంటలేస్తూ ఉంది? సామాన్యుల ఇల్లు కూలగొట్టడం తప్పు అని మాట్లాడడానికి మీకు సామాన్యుల ఇల్లు కూలగొట్టడం తప్పు రేవంత్ రెడ్డి గారు. మరి ఫస్ట్ కొడంగల్లో ఉన్నటువంటి మీ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. రెడ్లకుంట చెరువులో రెడ్డి వారి ఇల్లు కట్టిండ్రు. మరి రంగనాథ్ గారు హైడ్రా ఇక్కడ కూలగొడుతుందా రేవంత్ రెడ్డి గారు ఇల్లు అని అడగగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు మా రంగనాథ్ సార్. ఏమని ఆ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? కట్టిన ఇల్లులు అంట ఇప్పుడు డిస్మాంటిల్ చేయడంట. మనం మొన్న స్లమ్కి పోయి డిస్మాంటిల్ చేసినావు కదా, మరి వాళ్ళ ఇల్లులు కట్టిస్తుందా ఇప్పుడు హైడ్రా? కట్టిమ్మనండి. వాసవి దగ్గరికి ఎందుకు పోలే రేవంత్ రెడ్డి? నేను అడుగుతున్నా ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు గురుకులాల 2000 మందిని ఎందుకు తీసేసావు ఉద్యోగాలకు వెళ్ళి? మళ్ళీ మాలాంటి వాళ్ళని ప్రశ్నించగానే మళ్ళీ ఎందుకు రిక్రూట్ చేసుకున్నావు? గురుకులాల గురించి మార్నింగ్ న్యూస్లో మాట్లాడింది కూడా ఫస్ట్ మేమే. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్న ఛానల్ ఎవరు కూడా మాట్లాడలేదాడ. నేను అడుగుతా, వీటికి నువ్వు సమాధానం చెప్పు.
ఎట్లాగో ఆ డైలాగు ఎవరికి టచ్ అయిందో వాళ్ళకే టచ్ అయింది నువ్వు అన్నవి. కానీ గురుకులాలలో 2000 మందిని రోడ్డు మీద ఎందుకు పడేసినావు నిర్దాక్షిణంగా? మళ్ళీ మేము అడిగిన తర్వాత తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నావు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కులగణన చేస్తా అన్నావు, ఏమైంది? మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి? ఈ రోజున 200 యూనిట్లు ఉచితం అన్నావు, మేము గల్లీకి పోయి మైక్ పట్టుకొని తిరిగిన యూనిట్లు ఎవరికి కూడా రావట్లే అని చెప్తున్నారు. పైగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది. నువ్వు అక్కడ ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పైసల నుంచి ఇవ్వకుండా మిడిల్ క్లాస్ వాళ్ళ నెత్తి మీద కుదిబండలాగా యూనిట్స్ పెంచి కరెంటు బిల్లు పెంచినావు. ఇంకేం చేసినావు? బీసీ 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 అని చెప్పి బీసీల నోట్ల మట్టి కొట్టిరు. బీసీలకి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. బీసీలకి ఏమని చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలే. అన్ని రెడ్లు, అది కూడా ఆంధ్ర రెడ్లు. మళ్ళీ ఏం చేసినావు? 6 గ్యారెంటీలు అయినాయా? పోయి అడగండి. మీ ఇంటెలిజెన్స్ నిఘాలు మాలాంటి వాళ్ళ మీద పెడుతున్నారు కదా, మీ ఇంటెలిజెన్స్ నిఘాలు మాలాంటి వాళ్ళ మీద పెడుతున్నారు కదా, పోయి అడగండి. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నవీన్ మిట్టల్ అనే దొంగకి ఎందుకు తాళాలు ఇచ్చినావు? నువ్వు ఎందుకు తాళాలు ఇచ్చినావు? ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కాపాడుతున్నావు? దానకిషోర్ ఎందుకు కాపాడినావు? అమయ్ కుమార్ని ఏం చేసినావు? జయేష్ రంజన్ ఏం చేసినావు? ఈ రేస్లో 50 కోట్లు అప్పనంగా ఇచ్చినటువంటి అరవింద్ కుమార్ని ఏం చేసినావు? సోమేష్ కుమార్ని ఏం చేసినావు? ఏం చేసిర్రు? ధరణి కమిటీ మెంబర్గా తీసుకుపోయి అదే దొంగ చేతికి తాళాలు ఇచ్చిన నవీన్ మిట్టల్కి పోయి ధరణి కమిటీ మెంబర్ ఇచ్చినావు. తాటి మట్టయింది ధరణి సవర్ణర్. ఏమైనాయి? 15 లక్షల మంది రోడ్ల మీద పడ్డారు. ఏమైనాయి? ఏం చేసిరు మీరు? ఇవన్నీ మేము చూపిస్తున్నందుక ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాం చెప్పాలనా? ఎక్కడ కూడా ₹1 ఎవరి దగ్గర ఈ శ్రావ్య తీసుకోలే. అందుకే కష్టాజితంతో ఛానల్ ముందరకు నడుపుతున్నాం. నా ధైర్యం అదే, గుర్తుపెట్టుకో. ప్రజల పక్షాన మాట్లాడినాం, ప్రజల పక్షాన కొట్లాడినాం. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఫండింగ్ తీసుకోలే కాంగ్రెస్ పార్టీ. నవీన్ మిట్టల్ని మేపుతలేవా నువ్వు? ఎన్జిఓటీల కేసులు, ఎన్జిఓటీల ఆస్తుల వివరాలు ఉన్నాయా? ఇగో వచ్చింది కదా వార్త శివబాలకృష్ణ గురించి. నవీన్ మిట్టల్ని ఏం చేసినావు? జయేష్ రంజన్ ఏం చేసినావు? సింగరేణి శ్రీధర్ని ఏం చేసినావు? దానకిషోర్ని ఏం చేసినావు? అమయ్ కుమార్ని ఏం చేసినావు? ఐఏఎస్ శరత్ని ఏం చేసినావు? రజత్ కుమార్ని ఏం చేసినావు? సోమేష్ కుమార్ని ఏం చేసినావు? పోయి వరుస పెట్టి ఎపిసోడ్లు చేసినాం కదా. అంతెందుకండి ఫోన్ ట్యాపింగ్ 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 అని మొత్తుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఫోన్ ట్యాపింగ్ చేసినావు, నీ ఏం చేసినవయ్యా? ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసినవా? అమ్ముడు పోయినవా? ఫోన్ ట్యాపింగ్ల సెటిల్మెంట్లు అయిపోయినాయా? బీఆర్ఎస్లతోటి అయిపోయినాయా సెటిల్మెంట్లు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మరి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐపీఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన ఎందుకు మార్చినావు చెప్పమంటావా? ఎందుకు మార్చినారు? విజిలెన్స్కి ఎందుకు వేసారు? పనికిరాని విజిలెన్స్కి తీసుకపోయి. మీ మాట వినలేదా? ఆయన ఎవడి మాట వినడు? ఆయన ఎవడి మాట వినడు. ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిందనా? ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తాడనా? ప్రభాకర్ రావుని ఏం చేసినావు నువ్వు? తెలంగాణ కూడా తీసుకురాలేకపోయినావు, అరెస్ట్ చేయలేకపోయినావు. ఎన్ని వేల కోట్లకి సెటిల్ చేసుకున్నావు అని అడుగుతున్నా. కాళేశ్వరం రింగులు తిరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏమైంది? సెటిల్మెంట్లు అయిపోయినాయా? బీఆర్ఎస్లతోటి అయిపోయినాయా? ఎన్ని కోట్లు వెనకాకేసినావు? ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మరుగున పడిపోయిందా? లేకపోతే ఆ ఖమ్మం వరదల్లో కొట్టుకపోయిందా? కాళేశ్వరం అంటివి కదా, ఏమైంది? జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటివి కదా, ఏమైంది? అక్కడ ఎన్ని కోట్లు తీసుకున్నావు? గది కూడా సెటిల్మెంట్ అయిపోయిందంట కదా, బాస్. మళ్ళీ ఏం చేయమంటావు? అమ్ముడు పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోయిండ్రా? ముఖ్యమంత్రి గారు అమ్ముడు పోయిండ్రా? ఆఫీసర్లు అమ్ముడు పోయిందా? గవర్నమెంట్ వ్యవస్థ అమ్ముడు పోయిందా? ఎవరు అమ్ముడు పోయిండ్రా నేను అడుగుతున్నా. ఈ రోజున ఎవరు మాట్లాడుతున్నారు? ఏ యూట్యూబ్ ఛానల్ పట్టుకొని నువ్వు పైకి వెళ్ళినావు?
ఏ యూట్యూబ్ ఛానల్తో పాదయాత్రలు పిలిపించుకున్నావు? ఏ యూట్యూబ్ ఛానల్ తోటి ఇంటర్వ్యూలు చేయించుకున్నావు? ఏ యూట్యూబ్ ఛానల్ అడ్డు పెట్టుకొని సునీల్ కనుగోలుతోటి పని చేయించుకున్నావు? బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాకు కోట్లు ఇచ్చి మురుగబెట్టిరని వాళ్ళు అనుకుంటున్నారు. మింగా మెతుకులేదు మీసాలకి సంపెంగా నూనె అన్నాడట ఒకడు. మీ సునీల్ కనుగోలు 2 ఛానళ్ళకి పైసలు ఇచ్చిండు. ఆ 2 ఛానల్ ఎవరో కూడా నీకు తెలుసు. ఒకటి తీన్మార్ మల్లన్న, ఇంకో ఛానల్ పేరు చెప్పమందువా? ఇప్పటికీ మీకు డప్పు కొట్టే మాట్లాడుతున్నారు కదా ఇద్దరు. మరి వాళ్ళే గొట్టాలు పట్టుకున్నారు, వాళ్ళే ట్యూబులు పెట్టుకున్నారు. మల్లన్న స్పందించాలా మరి దీని గురించి? ఎందుకు మాట్లాడు? తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడు? రఘు ఎందుకు మాట్లాడు? ఐఏఎస్ ఆఫీసర్ల గురించి పార్టీలకు అతీతంగా